అందరికీ నమస్కారమండి. ఎంతో ఉత్సాహంగా వీఎస్కే వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. అవును, ఈనాటి చర్చ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. ఖచ్చితంగా. మన టెన్సెస్ సిరీస్లో ఇది 6వ వీడియో అని వినేవాళ్లకు ముందుగా గుర్తు చేస్తున్నాను. ఆ కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కావడానికి ఈ విశ్లేషణను దయచేసి చివరి వరకు చూడాలి. అలాగే కంటెంట్ నచ్చితే నేర్చుకునేవాళ్లంతా తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. గత సెషన్లలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాన్సెప్ట్ గురించి వివరంగా నేర్చుకున్నాం కదా. పునాది నుండి కొంచెం ముందుకు వెళుతూ ఈనాటి మన లోతైన విశ్లేషణ అంతా సింపుల్ పాస్ట్ టెన్స్ పైనే ఉండబోతోంది. ముఖ్యంగా ఎస్ఎస్సి, సిజిఎల్ మరియు బ్యాంకింగ్ లాంటి కఠినమైన పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు దీనిపై పట్టు సాధించాలి. అంటే మాస్టరింగ్ సింపుల్ పాస్ట్ టెన్స్ అనేది ఎలా సాధ్యం అనేదే ఈనాటి ప్రధాన ఉద్దేశ్యం. సరే, దీన్ని వివరంగా చూద్దాం. అసలు ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా. ఏ టెన్స్ నేర్చుకోవాలన్నా ముందుగా దాని నిర్మాణం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎంతో ప్రశాంతంగా, విశ్లేషణాత్మకంగా ఈ స్ట్రక్చర్ చూద్దాం. ముందు పాజిటివ్ వాక్యాలు చూద్దామా? అవును, పాజిటివ్ వాక్యాల నిర్మాణం వినడానికి చాలా సులభంగా ఉంటుంది. మొదట సబ్జెక్ట్ వస్తుంది, ఆ వెంటనే వెర్బ్ యొక్క రెండవ రూపం అంటే V2 ఉంచాలి. చివరగా ఆబ్జెక్ట్ వస్తుందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఉదాహరణకు హీ ర్యాన్ అవే అనే వాక్యం తీసుకుందాం. ఇక్కడ ర్యాన్ అనేది V2 ఫామ్. ఇక నెగటివ్ వాక్యాల విషయానికొస్తే ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ తర్వాత డిడ్ నాట్ అని చేర్చి ఆ తర్వాత వర్బ్ మొదటి రూపం అంటే V1 వాడాలి. ఓహో, అంటే హీ డిడ్ నాట్ గో అని వస్తుందన్నమాట. అవును. ఇక ప్రశ్నలు అడగాలంటే అంటే ఇంటరాగేటివ్ ఫార్మాట్లో ముందుగా డిడ్ పెట్టి ఆ తర్వాత సబ్జెక్ట్, ఆ వెంటనే V1 ఉంచాలి. ఉదాహరణకు డిడ్ హీ గో అని అడుగుతాం. కరెక్ట్. ఎగ్జామ్స్లో ఎక్కువగా దిగే ప్యాసివ్ స్ట్రక్చర్ కూడా చాలా సులభం. ఎవరి మీదైతే పని జరిగిందో ఆ ఆబ్జెక్ట్ని ముందుకు తీసుకురావాలి కదా. అవును. ఆ తర్వాత వాక్యాన్ని బట్టి వాజ్ లేదా వో వాడి దాని పక్కన ఎప్పుడూ వర్బ్ మూడవ రూపం V3 మాత్రమే వాడాలి. చివరిగా బై అని పెట్టి సబ్జెక్ట్ని ఉంచుతాం. ఇక్కడ నేర్చుకునేవాళ్లు గుర్తుపెట్టుకోవాల్సిన అత్యంత కీలకమైన పాయింట్ ఒకటుందండి. అదేంటో స్పష్టంగా చెప్పండి. వాక్యంలో డిడ్ వచ్చినప్పుడు మెయిన్ వర్బ్ ఎల్లప్పుడూ V1లోనే ఉండాలి. డిడ్ తర్వాత మళ్లీ V2 వాడటం అతి పెద్ద తప్పు. చాలా ముఖ్యమైన పాయింట్ ఇది. స్ట్రక్చర్ మీద ఒక స్పష్టత అయితే వచ్చింది. మరి ఈ టెన్స్ని ఎలాంటి సందర్భాల్లో వాడాలి? ప్రధానంగా 5 కాంటెక్స్ట్స్ ఉన్నాయి. ఉదాహరణలతో సహా లోతుగా విశ్లేషిద్దాం. మొదటిదేంటో చెప్పండి. కాంటెక్స్ట్ 1, కంప్లీటెడ్ యాక్షన్స్ ఎట్ ఏ డెఫినెట్ టైం. గతంలో ఒక నిర్దిష్ట సమయంలో పూర్తయిన పనులను చెప్పడానికి దీని వాడతాం. అంటే వాక్యంలో యెస్టర్డే, ఎగో, లాస్ట్ వీక్, ఇన్ 1967 లాంటి వస్తాయి కదా. ఖచ్చితంగా. ఉదాహరణకు పాస్చర్ డైడ్ ఇన్ 1985. ఇక్కడ డైడ్ వాడాం. కాబట్టి స్పష్టంగా సా వాడటం జరిగింది. మరి రెండవ సందర్భం? కాంటెక్స్ట్ 2, పాస్ట్ హ్యాబిట్స్. గతంలో క్రమం తప్పకుండా చేసిన పనులు లేదా అలవాట్లు. అంటే ఆల్వేజ్, యూజువలీ లాంటివి కూడా ఇక్కడ కనిపిస్తాయా? అవునండి. హీ ఆల్వేస్ వోర్ ఎ బ్లాక్ సూట్ అని అంటాం. ఎప్పుడూ నల్ల సూట్ వేసుకునే అలవాటనమాట. రెండవది ఐ ప్లేడ్ ఫుట్బాల్ యెస్టర్డే. మూడవది షీ యూజువలీ వాక్ టు వర్క్. నడిచి వెళ్లే అలవాటు కదా. సరిగ్గా పట్టుకున్నారు. ఇక మూడవది కాంటెక్స్ట్ 3, సీక్వెన్షియల్ యాక్షన్స్. గతంలో వరుసగా ఒకదాని తర్వాత ఒకటి జరిగిన పనులు. అవును, కథలు చెప్పేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడన్నీ V2లోనే ఉండాలి. ఉదాహరణకు హీ క్లైంబ్ ద స్టేర్స్ అండ్ దెన్ ఫాలోడ్ మీ. ఎక్కడం, ఆ తర్వాత ఫాలో అవ్వడం వరుసగా జరిగాయి. రెండవ ఉదాహరణ చూడండి. దే అరైవ్డ్ లేట్, మిస్డ్ ద ఓపెనింగ్ సెరమనీ అండ్ లెఫ్ట్ డిసప్పాయింటెడ్. అరైవ్డ్, మిస్డ్, లెఫ్ట్ అన్నీ V2లే. భలే ఉందే. మూడవది షీ వెంట్ టు ద మార్కెట్ అండ్ బాట్ వెజిటబుల్స్. ఒక ఫ్లోలో చెప్పడానికి ఇది అద్భుతంగా పనికొస్తుంది. నాలుగో సందర్భం డ్యూరేషన్ కదా. అవును. కాంటెక్స్ట్ 4, డ్యూరేషన్. గతంలో కొంతకాలం పాటు జరిగిన పనులు. షీ వర్క్డ్ హార్డ్ లాస్ట్ సమ్మర్. ఒక వేసవికాలం అంతా అని వ్యవధిని సూచిస్తున్నాం. రెండవది వీ స్టేడ్ దేర్ ఫర్ 3 hours. 3 గంటల పాటు అని వ్యవధి స్పష్టంగా ఉంది. మూడవది హీ లివ్డ్ ఇన్ ఆస్ట్రేలియా. కొంతకాలం నివసించాడు అని అర్థం. ఇక చివరి సందర్భం ఏమిటో కూడా చూద్దాం. కాంటెక్స్ట్ 5, ఇంటరప్టెడ్ యాక్షన్స్. పాస్ కంటిన్యూస్లో ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు హఠాత్తుగా మరో పని జరగడం. ఇంటరప్ట్ చేసిన పనికి సింపుల్ పాస్ట్ వాడతామన్నమాట. అవును. ఉదాహరణకు ఐ వాజ్ హ్యావింగ్ ఎ షవర్ వెన్ ద ఫోన్ ర్యాంగ్.
స్నానం కంటిన్యూ అవుతుంటే ఫోన్ మోగడం అడ్డుపడింది కాబట్టి ర్యాంగ్ అని వాడారు. రెండవది ఐ వాజ్ రీడింగ్ అ బుక్ వెన్ సీతా కేమ్ ఇన్. సీత లోపలికి రావడం ఇంటరప్షన్. మూడవది ఐ వాజ్ వాచింగ్ బ్లేడ్ రన్నర్ వెన్ ద పవర్ వెంట్ అవుట్. ఇక్కడే అసలు విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. రూల్స్ అన్నీ బాగున్నాయి, కానీ పరీక్షల్లో ఎగ్జామినర్లు బోల్తా కొట్టిస్తారు కదా. అవునండి, ముఖ్యంగా 5 ట్రాప్స్ చాలా ఫేమస్. విశ్లేషణాత్మక దృక్పథంతో వాటిని చూద్దాం. మొదటిదేంటి? ట్రాప్ 1 డబుల్ పాస్ట్ రిడెండెన్సీ. దీన్నే ద డిడ్ ట్రాప్ అంటారు. డీడ్ ఎప్పుడొచ్చినా దాని పక్కన V1 మాత్రమే రావాలి. అదన్మాట విషయం. 10 ఉదాహరణలు చూద్దామా? మొదటిది ఐ డిడ్ నాట్ గో అనాలి, అంతేగాని వెంట్ అనకూడదు. రెండవది దే డిడెంట్ ఇన్వైట్ అజ్ అనాలి, ఇన్వైటెడ్ కాదు కదా. మూడవది హీ డిడ్ కమ్. నాలుగవది డిడ్ యు బేక్ ది కేక్. ఐదవ ఉదాహరణ డిడ్ హీ సీ ద మూవీ, ప్రశ్నల్లో కూడా V1 వచ్చింది. ఆరవది హీ డిడ్ నాట్ రిసీవ్ అని ఉండాలి. ఏడవది నెగటివ్ ప్రశ్న డిడ్ ద బ్లాక్ స్మిత్ నాట్ మేక్ వాడారు. ఎనిమిదవది డిడ్ యు లైక్. తొమ్మిదవది ఐ డిడెంట్ అండర్స్టాండ్. ఇక 10వది హీ డిడెంట్ వర్క్, డిడ్ కి స్నేహితుడు V1 మాత్రమే. ఖచ్చితంగా. ఇక రెండవ ట్రాప్ టైం మార్కర్ క్లాష్ అంటారు. అంటే సమయాన్ని సూచించే పదాలున్నప్పుడు కదా. అవును, ఎస్టర్డే, లాస్ట్ ఇయర్ లాంటివి ఉన్నప్పుడు ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడకూడదు, కేవలం V2 వాడాలి. 10 ఉదాహరణలు చూద్దాం. మొదటిది ఐ సా హిమ్ యెస్టర్డే. హ్యావ్ సీన్ అనకూడదు. రెండవది ఐ మెట్ హిమ్ యెస్టర్డే. మూడవ ఉదాహరణ ఐ విజిటెడ్ లండన్ లాస్ట్ ఇయర్. నాలుగవది షీ విజిటెడ్ లండన్ లాస్ట్ ఇయర్. ఐదవ ఉదాహరణ ఐ సెంట్ ద మనీ యెస్టర్డే. సెంట్ కి పాస్ట్ ఫామ్. ఆరవది ఐ ఫినిష్డ్ దట్ రిపోర్ట్ లాస్ట్ వీక్. ఏడవది ఐ విజిటెడ్ మై పేరెంట్స్ లాస్ట్ వీక్. ఎనిమిదవ ఉదాహరణ హీ ప్లేడ్ యెస్టర్డే. తొమ్మిదవది ఐ వెంట్ ఇన్ ఆగస్ట్. హ్యావ్ గాన్ అనకూడదు కదా. అవునండి. 10వది హీ ఎస్కలేటెడ్ లాస్ట్ ఇయర్. టైం మార్కర్ కనిపిస్తే నేరుగా V2. చాలా క్లియర్గా ఉంది. ఇక మూడవ ట్రాప్ కన్ఫ్యూజింగ్గా ఉంటుందని విన్నాను. అదే ట్రాప్ 3 ప్రెసిడెంట్స్ ఫెయిలియర్ అండి. 2 పాస్ట్ యాక్షన్స్ అంటారు. 2 పనులు గతంలో జరిగితే మొదటి పనికి పాస్ట్ పర్ఫెక్ట్ హ్యాడ్ ప్లస్ V3, రెండవదానికి V2 వాడాలి. అవును, 10 ఉదాహరణలను వాక్యాల రూపంలో కనెక్ట్ చేస్తూ చూద్దాం. బై ద టైమ్ హీ కేమ్ షీ హ్యాడ్ లెఫ్ట్. వెళ్ళిపోవడం ముందు జరిగింది కాబట్టి షీ హ్యాడ్ లెఫ్ట్. రెండవది షీ హ్యాడ్ సీన్ మీ బిఫోర్ ఐ స్పోక్. మూడవది ఎగ్జామ్స్లో బాగా అడిగేది ద పేషెంట్ హ్యాడ్ డైడ్ బిఫోర్ ద డాక్టర్ కేమ్. నాలుగవది సిస్టర్ హ్యాడ్ కుక్డ్ ఫుడ్ బిఫోర్ ఐ రీచ్డ్ హోమ్. వంట చేయడం ముందు జరిగింది. ఐదవ ఉదాహరణ ద ఫ్లైట్ హ్యాడ్ టేకెన్ ఆఫ్ వెన్ ఐ రీచ్ ది ఎయిర్పోర్ట్. ఆరవది హీ హ్యాడ్ క్లియర్డ్ ద ఎగ్జామ్ బిఫోర్ నూన్. ఏడవది వీ హ్యాడ్ ఫినిష్డ్ డిన్నర్ బిఫోర్ గెస్ట్స్ అరైవ్డ్. ఎనిమిదవది ఫ్రెండ్స్ హ్యాడ్ గాన్ టు ద పార్క్ బిఫోర్ ఐ అరైవ్డ్. తొమ్మిదవది హీ హ్యాడ్ డైడ్ బిఫోర్ ది అంబులెన్స్ అరైవ్డ్. 10వది ఐ హ్యాడ్ సెండ్ ద లెటర్ బిఫోర్ హీ ఆస్క్డ్. ముందు జరిగిన దానికి హ్యాడ్ ప్లస్ V3 వాడాలి. ఈ లాజిక్ బాగుంది. 4వ ట్రాప్ పరిస్థితి ఏంటి? ట్రాప్ 4 టెన్స్ ఇన్కన్సిస్టెన్సీ. దీన్నే ద అండ్ బట్ ట్రాప్ అంటారు. అండ్ బట్ సోలతో కలిపినప్పుడు రెండు వైపులా టెన్స్ బ్యాలెన్స్ అవ్వాలి కదా. అవును, బరువు సమానంగా ఉండాలి. 10 ఉదాహరణలు చూద్దాం. మొదటిది హీ వెంట్ టు ద మార్కెట్ అండ్ బాట్ వెజిటబుల్స్. వెంట్ V2 కాబట్టి బాట్ అని బ్యాలెన్స్ చేశాం. రెండవది హీ స్టడీస్ హార్డ్ అండ్ పాస్డ్ అనిస్తే దాన్ని హీ స్టడీడ్ హార్డ్ అండ్ పాస్డ్ అని సరిచేయాలి. మూడవది హీ కంప్లీటెడ్ ది అసైన్మెంట్ అండ్ సబ్మిట్స్ అనిస్తే సబ్మిటెడ్కి మార్చాలి కదా. ఖచ్చితంగా. నాలుగవది హీ ఎక్సర్సైజెస్ డైలీ అండ్ మెయింటైన్డ్ అనిస్తే మెయింటైన్స్ అని మార్చాలి, లేదా ఎక్సర్సైజ్డ్ డైలీ అండ్ మెయింటైన్డ్ అవ్వాలి. ఐదవది కొంచెం భిన్నంగా యాన్యువల్స్ వర్ యాక్టివ్ అండ్ చిల్డ్రన్ ఎంజాయ్ అని ఇస్తారు. దాన్ని వర్క్కి మ్యాచ్ అయ్యాలా ఎంజాయ్డ్ అని సంచేయాలి. ఆరవది దే అరైవ్డ్ లేట్ అండ్ మిస్ ద ఫ్లైట్ అనిస్తే దాన్ని మిస్ చేయాలి. ఏడవది హీ స్టడీడ్ మ్యాథ్ అండ్ సాల్వ్స్ ద ప్రాబ్లమ్స్ అనిస్తే సాల్వ్డ్ అవుతుంది. ఎనిమిదవ ఉదాహరణ ద స్టూడెంట్స్ లుక్డ్ కన్ఫ్యూజ్డ్ సో ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ అనిస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్డ్కి మార్చాలి. తొమ్మిదవది షీ లెర్న్డ్ ద వర్డ్స్ అండ్ రన్స్ ఫాస్ట్. రన్స్ కాస్త ర్యాన్ అవుతుంది బ్యాలెన్స్ కోసం. 10వది హీ రోట్ ఏ బుక్ దట్ బికమ్స్ ఫేమస్ అనిస్తే బికేమ్ అవుతుంది. వాక్యాలు చదువుతుంటేనే టెన్స్ బ్యాలెన్స్ అర్థమైపోతుంది. ఇక ఐదవ ట్రాప్ ఏంటి? ట్రాప్ 5 అన్రియల్ పాస్ట్ అండ్ కండిషనల్స్. ఇట్ ఈజ్ హై టైమ్ లేదా యాజ్ ఇఫ్ లాంటివి వస్తే కదా. అవును,
అప్పుడు ఖచ్చితంగా V2 వాడాలి. 10 ఉదాహరణలు చూడండి. ఇట్ ఈజ్ హై టైమ్ హీ రెనోవేటెడ్ ద హౌస్. ఇజ్ ఉన్న కూడా రెనోవేటెడ్ వాడాలన్నమాట. రెండవది, ఇట్ ఈస్ టైమ్ హీ యాక్సెప్టెడ్ ద ట్రూత్. మూడవ ఉదాహరణ హీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ హీ ఓన్ ద ప్లేస్. నాలుగవది, హీ లుక్స్ యాజ్ ఇఫ్ హీ న్యూ ద ఆన్సర్. ఇక్కడ ఒక చిన్న ఎక్సెప్షన్ ఉందనుకుంటా. ఐదవ ఉదాహరణలో అవునండి. షీ లుక్డ్ యాజ్ ఇఫ్ షీ హ్యాడ్ సీన్ ఎ ఘోస్ట్. ముందే పాస్ట్ వస్తే ఇది పాస్ట్ పర్ఫెక్ట్కి వెళ్తుంది. ఆరవ ఉదాహరణ ఇఫ్ ఇట్ రెయిన్డ్ వీ వుడ్ స్టే ఇన్ సైడ్. ఇమాజినేషన్. ఏడవది, ఇఫ్ ఐ విన్ ఐ విల్ సెలబ్రేట్. ఎనిమిదవది, ఇఫ్ ఐ డూ దిస్ వాట్ విల్ హ్యాపన్. తొమ్మిదవది ఇఫ్ ఐ డూ దిస్ వాడచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ డిడ్ డిపెండింగ్ ఆన్ కండీషన్. 10వ ఉదాహరణ, హీ ఆస్క్డ్ వాట్ మై నేమ్ వాజ్. ఈ ట్రాప్స్ అన్నీ అభ్యర్థుల క్లారిటీని అద్భుతంగా పరీక్షిస్తాయి. దీన్ని మనం మరింత విస్తృతంగా ఆలోచిస్తే కేవలం రూల్స్ బట్టి కొట్టడం కాదు, అప్లికేషన్ తెలియాలని అర్థమవుతుంది. అంటే దీని అర్థమేమిటి? ఎల్లప్పుడూ రూల్స్ ఒకేలా ఉంటాయా లేక మినహాయింపులు కూడా ఉన్నాయా? ఇంగ్లీష్లో ఎక్సెంప్షన్స్ లేని రూల్ ఉండదు కదా. 3 ముఖ్యమైన మినహాయింపులు చూద్దాం. మొదటిది యూనివర్సల్ ట్రూత్స్. సార్వత్రిక సత్యాలన్నమాట. అవును. వాక్యం పాస్ట్లో మొదలైన సబార్డినేట్ క్లాస్ ఎప్పుడు ప్రెజెంట్లోనే ఉంటుంది. ఉదాహరణకు, ద గైడ్ ఎక్స్ప్లెయిన్డ్ దాట్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. రైజెస్ అనేదే ఎప్పటికీ మారదు కదా. రెండవ ఉదాహరణ, రవి టోల్డ్ మీ దాట్ హీ టేక్స్ ద బస్ టు వర్క్ ఎవ్రీ డే. మూడవది, ద టీచర్ సెడ్ దాట్ వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees. సూపర్. రెండో మినహాయింపు ఏమిటి? స్టేటివ్ వర్బ్స్. మన మానసిక స్థితులను తెలిపే నో, అగ్రీ లాంటి క్రియలకు ఐఎన్జీ ఫామ్ ఉండదు. అంటే ఐ వాజ్ నోయింగ్ హిమ్ అనకూడదు, ఐ న్యూ హిమ్ అనాలి. అలాగే ఐఎమ్ అగ్రీయింగ్ అనేది తప్పు, ఐ అగ్రీ కరెక్ట్. ఇక మూడో మినహాయింపు సిన్స్ వర్సెస్ ఫర్. ఫర్ అంటే వ్యవధి, సిన్స్ అంటే ప్రారంభ సమయం, పాయింట్ ఇన్ టైం కదా. అవును. సిన్స్ వస్తే పర్ఫెక్ట్ టెన్స్ వాడాలి. ఐ హ్యావ్ బీన్ హియర్ ఫర్ 5 years అనాలి. యామ్ హియర్ సిన్స్ 5 years తప్పు. అలాగే ఐ హ్యావ్ వర్క్డ్ హియర్ సిన్స్ January కరెక్ట్. కరెక్ట్. ఇప్పుడు గత పరీక్షల ప్రశ్నలు, రియల్ ఎగ్జామ్ అప్లికేషన్ చూద్దామా? చూద్దాం. Q1 SSC CGL మెయిన్స్లో అడిగింది, దీస్ ఎక్స్పెరిమెంట్స్ హ్యాడ్ బీన్ గోయింగ్ ఆన్ సిన్స్ సెవరల్ మంత్స్. ఇందులో సిన్స్ వాడరు, గమనించారా? సెవరల్ మంత్స్ అనేది వ్యవధి గదా, కాబట్టి సిన్స్ బదులు ఫర్ సెవరల్ మంత్స్ అని రావాలి. రూల్ ఇది. దొరికిపోయింది తప్పు. Q3 చూడండి. ద బర్గ్లర్ స్టోల్ ఆల్ ద మనీ ఇన్ ద హౌస్ బట్ సర్ప్రైజింగ్లీ మిస్డ్ ద జ్యువెలరీస్. స్టోల్ పాస్ట్లో ఉంది, మిస్డ్ కూడా పాస్ట్లో ఉంది. సీక్వెన్షియల్ ఫ్లో పర్ఫెక్ట్ కాబట్టి ఆన్సర్ నో ఎర్రర్ అవుతుంది. అద్భుతం. ఈ రియల్ ఎగ్జామ్ ప్రశ్నలతో కాన్సెప్ట్ ఎంత సులభంగా ఉందో నేర్చుకునే వాళ్లకు అర్థమైపోతుంది. నిజమే. ముఖ్యంగా మన ద అల్టిమేట్ VSK వరల్డ్ చీట్ షీట్ గురించి అభ్యర్థులకు గుర్తు చేయాలి. ఈ 5 ట్రాప్స్, కాంటెక్స్, ఎక్సెంప్షన్స్ అన్నీ అందులో ఉంటాయి. అవును. పరీక్షకు వెళ్లే ముందు అది చూసుకుంటే ఎలాంటి కన్ఫ్యూజింగ్ ప్రశ్నకైనా జవాబు పెట్టేయవచ్చు. ఖచ్చితంగా.